ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మనమందరము కూడా ఈ రీతిగా దేవుని మాటలు వింటూ, దేవుని యొక్క పాటలు పాడుకుంటూ, దేవుని సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరొకసారి నేను మరొక వర్తమానంతోటి మీ ముందుకు వచ్చాను. ఆగక ఈ పరిచర్య కొనసాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. బలహీనులైన మమ్మల్ని నిలబెట్టుకుని దేవుని మాటలు మీతో పంచుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను మీతో పంచుకోవడానికి దేవుడు చూపించిన ఈ కృపను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, అనేక సార్లు ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన పనులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, మా దేవుడు గొప్పవాడు, ఆర్ గాడ్ ఈజ్ గ్రేట్ అని. మన దేవుడు గొప్పవాడు గొప్పవాడు అంటూ ఉన్నప్పుడు మాకు కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మాకు కూడా అనేక మంది దేవతలు ఉన్నారు. మీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి? మీ దేవుని గొప్పతనము మీ బైబిల్లో నుంచి చూపించగలవా అంటే, మన దేవుని గొప్పతనాన్ని బైబిల్లో చూపించడానికి పెద్దగా ప్రయాసపడకుండా, పెద్దగా కష్టపడకుండానే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి చేత, తన భక్తుల చేత రాయించిన గ్రంథములను పరిశీలిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మన దేవుడు ఎలా గొప్పవాడు, మన దేవుడు ఎందుకు గొప్పవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొనడానికి ఆదికాండము 1వ అధ్యాయము 5 వచనాలను ఈ దినాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 5 వచనాలలో ఉన్న మాటలను మనము చదవగా మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ దినాన్ని మన దేవుడు గొప్పవాడు అనే అంశంలో మనము మొదటిగా ఎందుకు గొప్పవాడు అంటే, ఆయన శూన్యములో నుంచి సమస్తమును చేసినట్లుగా మనము చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. ఈ మొదటి మాటను మనం చూసినప్పుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. శూన్యము అనగా ఏమీ లేకపోవుట, నిరాకారము అనగా షేప్ లేకపోవుట. ఇప్పుడు భూమిలో ఏమీ లేదు, ఉన్న దాంట్లో అది దానికి ఒక ఆకారము లేకుండా ఉంది. ఇటువంటి సమయంలో దేవుడు తన ఉనికిని చాటి, దేవుడు శూన్యములో నుంచి సమస్తమును ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు ఒకానొకప్పుడు లేనిదే. ఇప్పుడు మనము నివసిస్తున్న ఈ భూమి ఒకానొకప్పుడు లేనిది. ఈ భూమి మీద ఉన్న చెట్లు, వృక్షాలు, జంతువులు, ఈ భూమి పైన కనిపిస్తున్న ఆకాశంలోని నక్షత్ర మండలాలు అవన్నీ కూడా ఒకానొకప్పుడు లేనివే. ఉన్నదల్లా ఆల్ఫా అయి ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు ఈ శూన్యమును చూసి శూన్యములో నుంచి సమస్తమును చేసి, సమస్తమైనవి కూడా ఆకారము లేకుండా ఉండడానికి మంచి ఆకారాన్ని, ప్రతిదానికి ఒక షేప్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. మన దేవుడు ఎందుకు గొప్పవాడంటే, ఏమీ లేని చోట నుంచి కూడా అన్నీ తీసుకురాగలడు. అనేక సార్లు ఈ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే, మాకేమీ లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. మా జీవితం సరిగా లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. మంచి షేప్గా నా లైఫ్ ఫామ్ కాలేదు అని అనుకుంటూ ఉంటాం. అనుకున్న విధంగా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడు ఏమీ లేని చోటు నుంచి కూడా అన్నీ చేయగలడు. ఈ వాక్య ధ్యానం వింటున్న, ఈ వాక్య భాగాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనకు దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఏమీ లేని చోట నుంచే ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుణ్ణి నీవు కలిగి ఉంటే, నీ జీవితంలో నువ్వు లేదు అనుకున్న ప్రతిదాన్ని నువ్వు పొందగలవు. అది ఏదైనా కావచ్చు.
నీ జీవితంలో ప్రేమ లేదా? ప్రేమను పొందగలవు. నీ జీవితంలో ఆర్థిక వనరులు లేవా? ఆర్థిక వనరులు నువ్వు పొందగలవు. నీ జీవితంలో లేనిది నువ్వు రాసుకుంటే, మా జీవితంలో అది లేదు, నా జీవితంలో ఇది లేదు, నా జీవితంలో ఇది లేదని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే, నీ జీవితంలో లేని ప్రతిదాన్ని కూడా ఆయన మార్చగల దేవుడు. ఒకానొకప్పుడు ఆదియందు ఏమీ లేనప్పుడు ఆయన అన్నిటినీ తీసుకుని వచ్చాడు. నువ్వు కళ్ళు తెరిచి చూడగలిగితే ఆయన చేసినవన్నీ కూడా ఇప్పుడు నీ ఎదుట కనపడుతున్నవన్నీ కూడా ఒకానొకప్పుడు లేవు. కానీ ఆయన సమస్తమైన వాటిని ఆయన చేసి ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే శూన్యములో నుంచి సమస్తమును చేయగలిగిన వాడు. మన దేవుడు ఏమీ లేని చోట అన్ని చేయగలడు గనక ఆయన గొప్పవాడు. ఆయనను అంగీకరించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు అనే సత్యాన్ని మనం గ్రహించి ఆయన యొద్దకు రావాలి. అలాగే రెండవది చూస్తే ఆయన చీకట్లో నుంచి వెలుగును వేరుపరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే 2వ వచనాన్ని, చీకటి గాఢ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. వెలుగును చీకటిని వేరుపరిచెను. ఏమీ లేని చోట నుంచి ఒక అద్భుతమైన సృష్టిని ఆయన చేశాడు. ఆ సృష్టిని ఆయన చేసిన తర్వాత ఆయన చూడగా ఆ సృష్టి ఎంత గొప్పదైనా, ఆ సృష్టి ఎంత అందమైనదైనా, ఆ సృష్టి ఎంత రమ్యమైనదైనా కానీ అది కనపడకుండా అయిపోయిన సంఘటన మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అంత అందమైన సృష్టి చీకటి చేత కప్పివేయబడి అది కనపడట్లేదు. ఆ చీకటి ఆ సృష్టి అంతటిని కప్పివేసి ఉండగా, సృష్టి అంతటిని కూడా మూసివేసి ఉండగా చీకటి మాత్రమే కనపడుతుంది. చీకటిలో అందమైన రమ్యమైన సృష్టి కనపడట్లేదు. ఆయన చేతి పని అయిన అనేకమైనవి కనిపించకుండా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి, దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇచ్చి వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడు వెలుగు మంచిదైనట్టు ఆయన చూసినట్లుగా చూస్తాను. అనేక సార్లు మనము అందమైన వాటిని చీకట్లో పెడితే ఆ అందము కనపడకుండా దాగుకుంటుంది. మనము ఎంత అందమైన దాన్నైనా గాని తీసుకుని వెళ్ళి చీకట్లో పెడితే అందానికి విలువ ఉండదు. అందాన్ని మనము గ్రహించలేము. అందాన్ని మనం చూడలేం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ఉన్నతమైన వాడంటే, ఆ అందము ప్రపంచానికి కనపడకుండా ఆ చీకటి కప్పివేసింది గనక, ఆ అందము ఎంత రమ్యమైనదైనా గాని అది ఎదుటకు కనపడట్లేదు గనక, దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తాం. దేవుడు తన సృష్టి వెలుగుమయమై ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. తన సృష్టి ప్రతి ఒక్కరికి కనిపించాలని ఆశ కలిగి ఉంటాడు. దేవుడు నిన్ను చేసిన తర్వాత, నిన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చిన తర్వాత, నీ జీవితం చీకట్లో ఉంచేయాలని ఎప్పటికీ అనుకునే వ్యక్తి కాదు మన దేవుడు. ఆయన నీ జీవితాన్ని చీకట్లోనే ఉంచేయాలి, నీ జీవితం చీకటిమయమైపోయి ఉండాలి, చీకటి క్రియలతో నిండి ఉండాలి అని ఎప్పటికీ అనుకునే దేవుడు కాదు మన దేవుడు. నీ జీవితం వెలుగుమయమై ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అదే మాట నేను అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం కనబడుతూ ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని, ఆయన మిమ్మల్ని వెలుగుగా మార్చాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ మీకున్న టాలెంట్స్ అన్నీ కూడా చీకటి శక్తులకు లోనైపోయి సరిగా కనిపించకపోతే, మీకున్న తెలివితేటలు, మీకున్న సంపద అన్నీ కూడా చీకటి వాటిని బంధించి వేసి ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజలకు కనిపించే విధంగా మీ అందము, రమ్యము, మీకున్న ప్రతీది కూడా కనిపించకుండా ఉంటుందా? నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు గొప్పవాడు. ఆయన యొద్దకు వాటిని తీసుకుని వస్తే ఆయన చీకటిని పారద్రోలి వెలుగుమయమై చేసి ఆ వెలుగులో ప్రకాశించేలాగా, ఆ వెలుగులో ఆ క్రియలన్నీ కనిపించేలాగా చేయగలిగిన సమర్థుడు. ఆ గొప్ప దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీలో ఉన్న ప్రతి చీకటిని దూరము చేసి మంచిదైన వెలుగుని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు. చీకటిని వెలుగును వేరుపరిచిన దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే ఏమీ లేని చోట నుంచి సమస్తమును చేసినవాడు, చీకటిని వెలుగును వేరుపరిచినవాడు, అలాగే ప్రతిదాన్ని క్రమపరిచిన దేవుడు. 5వ వచనం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. అప్పటి వరకు ఆది నుంచి దేవుడు ఉన్నాడు గనుక
ఆ ఆది నుంచి ఉన్న ప్రతిదాన్ని మనము చూసినప్పుడు ఏమి ఉన్నదంటే మనకేమీ తెలీదు. ఎందుకనంటే అది క్రమపరచబడలేదు. ఇక్కడ చూస్తే ప్రతిదానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు వెలుగునకు పగలు, చీకటికి రాత్రి అని పేరు పెట్టి, అస్తమయమును, ఉదయమును జరిగించి, అప్పుడు ఒక దినము అని దాన్ని పిలిచినట్లుగా మనం చూస్తాం. ప్రతిదాన్ని కూడా క్రమపరిచాడు. ప్రతిదాన్ని కూడా క్రమముగా మార్చాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలచక్రాన్ని మనం చూసుకుంటే ప్రతిదీ కూడా క్రమముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, నెల, సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మిలియన్స్ ఇలా మనం లెక్కలేసుకుంటూ వెళ్తా ఉంటాం. ప్రతిదాన్ని కూడా ఒక క్రమపరుచుకుని విలువైనదిగా మార్చేశాడాయన. ఒకానొకప్పుడు వాటికి విలువ లేదు, వాటికి క్రమము లేదు. కానీ దేవుడు వాటిని క్రమపరిచి విలువనిచ్చాడు, వెలకట్టాడు. ఇక్కడ ఒక దినమాయెను అన్న మాటను మనం చూస్తే, అప్పటి వరకు అటువంటి కౌంటింగ్ మనకి లేనట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు అటువంటి క్రమము లేనట్లుగా మనం చూస్తాం. క్రమము లేని దాన్ని క్రమపరిచి, విలువ లేని దానికి విలువిచ్చి దేవుడు గొప్పవాడు అనిపించుకున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితాలను మనం చూసినప్పుడు కూడా అవి క్రమముగా ఉండవు. అన్నీ ఉంటాయి. కానీ ఏది క్రమముగా ఉండదు. అన్నీ ఉంటాయి. ఏది డిసిప్లిన్‌గా ఉండదు. అన్నీ ఉంటాయి మన దగ్గర. ఏది కూడా ఆర్డర్‌లో ఉండదు. కనుక మనకంత వాల్యూ ఉండదు. కానీ దేవుడు మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకొక డిసిప్లిన్ అలవాటవుతూ ఉంటది. క్రమం అలవాటవుతుంటది. అది క్రమముగా కొనసాగిస్తూ, క్రమము కలిగి, క్రమశిక్షణ కలిగి మన జీవితం ముందుకు వెళ్తా ఉంటే, మనకు తెలియకుండానే మనకంటూ వాల్యూ వచ్చేస్తా ఉంటది. మొదటిసారి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు పెద్ద ఎవరు పట్టించుకోలేదు. రెండోసారి వీడియో చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ క్రమముగా ఒక డిసిప్లిన్‌గా ప్రతిదినము ఒక వీడియోని అప్‌లోడ్ చేయడం, ప్రతిదినము ఒక వాక్య భాగాన్ని అప్‌లోడ్ చేస్తా ఉంటే, ఇప్పుడు మా వర్తమానాలకు కూడా విలువ పెరిగింది. దీనికి విలువిచ్చిన వాడు ఎవరు అంటే దేవుడే. ఒక క్రమాన్ని అలవాటు చేసి, క్రమముగా పనులు చేస్తా ఉన్నప్పుడు, ఆ క్రమమైన పనులకు తగినట్లుగా దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. మన దేవుడు ఎందుకు గొప్పవాడంటే, ప్రతిదాన్ని క్రమపరుస్తూ ఉంటాడు. ఒక పాపి జీవితాన్ని చూసినప్పుడు, ఏ క్రమము లేకుండా, డిసిప్లిన్ లేకుండా, ఏది పడితే అది తాగి, ఏది పడితే అది మాట్లాడి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, యేసు చేత అతని జీవితాన్ని మార్పింపు చేసినప్పుడు, యేసు అతని జీవితంలో కార్యం చేసినప్పుడు, అతను క్రమపరచబడి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు, ఏది పడితే అది మాట్లాడదు, ఏది పడితే అది తినడు, ఎలా పడితే అలా ఉండడు. అతను ఒక క్రమము కలిగి ఉంటాడు. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితం అలాగే ఉంటుంది. ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకున్నప్పుడు, క్రమము లేని, క్రమశిక్షణ లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, ఒకసారి ఆలోచించుకో. ఈ గొప్ప దేవుని దగ్గరికి రా, నీ జీవితం క్రమముగా మారుతుంది. నీ జీవితం ఎప్పుడైతే క్రమముగా మారుతుందో, నీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకానొకప్పుడు వాల్యూ లేని నీ జీవితం వాల్యుబుల్‌గా మారుతుంది. ఒకానొకప్పుడు విలువ లేనిదిగా ఉన్న నీ జీవితం విలువైనదిగా మారుతుంది. ఇంతకుముందు ఎవరు కూడా నీకు గౌరవం ఇవ్వకపోతే, ఎవరు కూడా నువ్వు ఉపయోగపడేవాడిగా ఉండకపోతే, ఎవరు కూడా నిన్ను తక్కువ వానిగానే చూస్తా ఉంటే, ఇక నీ జీవితంలో అది ఉండదు. ప్రతి ఒక్కరు నీకు విలువిస్తారు. ప్రతి ఒక్కరు నిన్ను విలువైన వానిగా మారుస్తారు. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలోకి వచ్చినప్పుడు. నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న క్రీస్తును బట్టి నీ విలువ పెరుగుతుంది. నువ్వు చేసే పనిని బట్టి కాదు, నీ చేత ఆ పని చేయించే క్రీస్తును బట్టి నీ విలువ పెరుగుతుంది. కనుక ఈ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ఏమీ లేని చోట నుంచి కూడా అన్నీ చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, లేనిది ఏదైనా ఉంటే ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నాకు ఇది కావాలి అని అడిగితే ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకటిని వెలుగును వేరుపరిచి ఆయన అందమైన సృష్టిని అందరికీ కనిపించేలా చేసిన దేవుడు, నీలో ఉన్న చీకటి శక్తులను, చీకటి అంధకార సంబంధమైన క్రియలను ఆయన యొద్దకు తీసుకుని వస్తే వాటన్నిటినీ మార్చి వెలుగుమయమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితాన్ని క్రమపరిచి దాన్ని విలువైన దానిగా మార్చే గొప్ప దేవుడు నీ మధ్యన ఉండగా నీవు ఆయన అంగీకరించు. ఈ మాటలు అనేక మందికి సెలవిచ్చి, నీ దేవుడు ఎందుకు గొప్పవాడంటే, ఇదిగో నా జీవితంలో ఇది లేనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఇది పొందుకున్నాను. నా జీవితంలో ఈ చీకటి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన వెలుగుగా మార్చాడు. నా జీవితం ఇదిగో క్రమము లేకుండా ఇలా ఉన్నప్పుడు క్రమమైన దానిగా మార్చి విలువైన వానిగా మార్చాడండి. ఈ జీవితం ఒక సాక్ష్యంగా చూపించగలిగితే, నా దేవుడు గొప్పవాడు అన్న వెంటనే అవును, నీ దేవుడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న దేవతల కంటే, దేవుళ్ళ కంటే నీ దేవుడు గొప్పవాడు అని వారే చెప్పేలాగా నీ జీవితం ఉండాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు.
గొప్ప దేవుడు అనే అంశాన్ని బిడలతోటి పంచుకుని ఉన్నాను ప్రభువా. ఆ మాటలు బిడల హృదయంలో భద్రము చేసుకుని విలువైన వారిగా, గొప్పవారిగా, సమస్తము కలిగిన వారిగా, అన్నిటికంటే ముఖ్యంగా విలువైన వారిగా వారుండిలాగిన కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.